అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా ఇబ్బంది పడే సిచ్యువేషన్లలో ఇప్పుడు మామూలుగా కర్నూలు డిస్టిక్లో ఎక్కువ నాటేది మిరప, ఆనియన్ ఈ పంటలు ఎక్కువ నాటుతున్నారు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ పంట నాటినప్పటికీ మనకు గిట్టుబాటు ధర లేక, ఇంకొకటి కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల దీనివల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. రైతన్నకు కూడా లాభసాటి అనేది లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే పంట అగ్రిమెంట్ పంట అనమాట. నువ్వు ఎంత పండిస్తే ఆ పంటకు అంత రేట్ ఉంటుంది. రేట్ అనేది ఒకేసారి ఫిక్స్ చేసి పెట్టింటారు. అది ఒక కంపెనీ తరపు నుంచి రన్ అవుతూ వస్తుంటుంది. ఆ పంటనైతే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. ఆ పంటని గర్కిన్ దోశ అంటారు. మామూలుగా చెప్పాలంటే తెలుగులో కీర దోశ అని కూడా అంటారు. కొంతమంది ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా కర్నూలు ఏరియాలో ఈ పంటను పండిస్తున్నారు. తిక్క దోశ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు అనమాట. ఈ పంట కంప్లీట్గా ఒక కంపెనీ వ్యవస్థ నుంచి నడుస్తూ ఉంటుంది. ఒక కంపెనీ ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి ఆ ఏజెంట్ నుంచి రైతులకు సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రైతుల నుంచి ఆ పంట గ్యాదర్ చేసుకొని ఒక ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ప్రాసెసింగ్ చేసి దాన్ని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. ఈ పంట చాలామంది కెమికల్ వేజ్డ్ తయారు చేయడానికి, మెడిసిన్స్ తయారు చేయడానికి అని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకుంటుంటారు. కానీ కంపెనీ వాళ్ళని డీటెయిల్గా తెలుసుకుంటే ఈ పంట కేవలం తినడానికి, మనం ఎలాగైతే పికిల్స్ తింటామో అలాంటి సిచ్యువేషన్స్లోనే ఈ పంటని తీసుకెళ్ళి ఒక దీంట్లో ఉండే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళ హెల్త్ని చూసుకోవడం కోసం కేవలం తినడానికి మాత్రమే ఈ పంటని వాడతారు. కాబట్టి ఈ పంటని కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా రైతులు చూసుకోవాలని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. కొన్ని విషయాలు ఎలా అంటే ఏ మందు పడితే ఆ మందు వాడకూడదు. జస్ట్ కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రోటోకాల్ ఇస్తారో ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారమే మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. వచ్చిన పంటని కూడా క్వాలిటీగా తీసుకెళ్ళి ఒక చోట వాళ్ళకి ఇస్తే వాళ్ళు జల్లడి రూపకంగా సైజుల్ని డిసైడ్ చేసి పక్కన పెట్టి ఎంత సైజు చిన్నదైతే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు ఎంత లావు ఉంటే అంత డబ్బులు ఎక్కువ వస్తాయి మాకే అని చెప్పి అనుకుంటుంటారు. ఇందులో ఏం జరుగుతుందో తెలుసా, పంటలో మాత్రం సైజు ఎంత చిన్నగా ఉంటే అన్ని డబ్బులు మనకు వచ్చినట్లే. అదేలాగంటే ఎంత తక్కువ సైజు ఉంటే అంత ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంట అందులో అని వాళ్ళు ఫిక్స్ చేసి సైజ్ ఎక్కువ లా ఉంటే దాంట్లో ఓన్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయంట. అందుకనే చిన్న సైజ్ కాయలకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ అనమాట. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈడ సైజ్ ఎట్లా డిసైడ్ చేసినారంటే ఇంతకుముందు ఇదివరకు పాత పద్ధతిలో 160+ అని, 100+ అని, 80+ అని, 30+, 30- ఇలా సైజుని డిసైడ్ చేసినారు. ఇప్పుడుండే సిచ్యువేషన్లో 160+ చాలా చిన్నగా ఉంటుంది. చెప్పాలంటే చిటికి నేల కంటే చిన్నగా ఉంటుంది. ఇంత సైజు తెంపడంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడు ఓన్లీ 100+ కానీ లేదా 80+, 30+, 30- ఈ సైజుని డిసైడ్ చేసుకొని రైతులైతే ఇక్కడ హార్వెస్టింగ్ చేసి ఇక్కడైతే వీళ్ళు కంపెనీ తరపున నాటించి దానిని తీసుకోవడం జరుగుతుంది. 80+ అంటే ఏంటంటే చాలామంది కొత్త పంట కదా, కొత్త విధానం కదా. 80+ అంటే ఏందో కూడా తెలియదు. 80+ అంటే ఏం లేదు, ఒక కేజీకి 80 కాయలు లేదా అంతకంటే ఎక్కువ వచ్చినాయంటే దాన్ని 80+ అని డిసైడ్ చేసినారు. 30+ అంటే ఇంకా 30 కాయలు లేదా అంతకంటే ఎక్కువ వస్తే దాన్ని 30+ అని డిసైడ్ చేసినారు. ఆ విధంగా 80+కి ఒక రేటు, 30+కి ఒక రేటు అండ్ 30- ఒక రేటు ఇట్లా డిసైడ్ చేసి ఒక చోట జల్లెడి బట్టి సైజుని డిసైడ్ చేసుకొని ఇక్కడ రైతులకి అమౌంట్ అనేది ఇస్తున్నారు. ఈ పంటని పరిచయం చేసింది దాదాపు 20 సంవత్సరాల నుంచి కర్నూలు డిస్టిక్లో నాటుతున్నారు అనమాట. ఈ పంట పి కొడకొండ గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు డిస్టిక్లో ఒక రైతు మొదట స్టార్ట్ చేసిండు. ఆ రైతు నుంచి ఇప్పుడు కర్నూలు డిస్టిక్ ఏరియా సరౌండింగ్ మొత్తం ఈ పంట చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే చాలా తక్కువ కాలంలో ఈ పంట అయిపోతుంది. ఏ పంట అయినా కానీ మనకు 4 నెలల నుంచి 6 నెలల వరకు టైం తీసుకుంటుంది. కొన్ని పంటలు ఇంకా ఎక్కువనే టైం తీసుకుంటాయి. కానీ ఈ పంట అలా కాదు. స్టార్ట్ అయ్యేదే 1 మంత్లో స్టార్ట్ అవుతుంది. 3 మంత్ కల్లా ఏముండదు, కంప్లీట్గా అయిపోతుంది. 3 నెలల్లోనే కంప్లీట్ అయ్యే పంట ఇదే అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మేమే మొదట ఆశ్చర్యపోయాం ఇంత తక్కువ కాలంలో పంట వస్తుంది అని చెప్పి. ఇంత తక్కువ కాలంలో రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పుతుంది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ కాలంలో పంట వస్తుంది కాబట్టి. ఇప్పుడు కొన్ని విషయాలు రైతుల మాటల్లో కూడా తెలుసుకుందాం. మనం ఇక్కడికి వచ్చినాము, రైతులు వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. అన్న నమస్కారం. మేము వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కొత్త పంట అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఈ కొత్త పంట గురించి మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సాగు చేస్తున్నారు, ఎలాంటి పంటలు మీకు వస్తున్నాయి, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మిరప, ఆనియన్ ఇట్లాంటివి వేసి చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు. ఎందుకంటే ఖర్చులు, పెట్టుబడులు ఎక్కువ కాలం మనం చూసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ పంట మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి లాభదాయకంగా ఈ పంట ఉంది, కొన్ని విషయాలు మీరు చెప్పగలరా? ఈ పంట వచ్చేసి వర్షాధారణకి వాటర్ తక్కువ అయినందువలన ఈ వర్షాలు కూడా తక్కువ పడుతున్నాయి కదా, దానివల్ల ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నామంటే ఈ కీర దోశకి వాటర్ సేవ్ అవుతుంది. మనం నాటిన
30 రోజులకి కోత వస్తుంది. 30 రోజుల నుంచి 30 రోజుల లోపల మన పంట ఎండింగ్ అయిపోతుంది. దానివల్ల నీటి ఎద్దడి అనేది మనకి సేవ్ అవుతుంది అన్నందువలన దీన్ని కిరదోస పెట్టుకుంటే రైతుకు లాభం పొందుతున్నాడు. ఇప్పుడు వేరుశెనగ, ఆనియను ఇవన్నీ వేసుకున్నామంటే అవి 4 months పడుతున్నాయి. దానికి వాటర్ ఎక్కువ, అందువల్ల ఎప్పుడు వాటర్ భూమిలో ఇంకిపోతున్నాయి, ఎవరికి అర్థం కావడం లేదు, బోర్లు ఎండిపోతున్నాయి. దానివల్ల ఇది 60 daysకి అయిపోతుంది కాబట్టి దీన్ని పెట్టుకుంటే మేలని రైతు లాభం పొందుతాడని ఆ విధంగా మేము రైతులను పెట్టుకుంటున్నాం. అన్న చెప్పింది ఏంటంటే ఇక రైతులు మ్యాక్సిమం ఏ పంట వేసినా మనకు వాటర్ ఎక్కువ కావాలి. ఈ పంటకి అంత వాటర్ అవసరం లేదు, ఎందుకంటే తొందరగా అయిపోద్ది, తొందరగా వస్తుంది, తొందరగా అయిపోతుంది. కాబట్టి అంత వాటర్ అవసరం లేదని చెప్పి అన్న క్లియర్గా చెప్తున్నాడు. వాటర్ తక్కువ కూడా అవసరం అని చెప్పి ఒక పాయింట్ అయితే మనకు అర్థమైంది ఈ అన్న మాటల వల్ల. ఇంకొకటి అన్న, మీరు ఈ కాయలు మీరు తీసుకుంటున్నారు, లేబర్ ఛార్జెస్ మీకు బాగానే అవుతుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే మీరు కోత ఎట్లా తెంపుతున్నారు? రోజు రోజు తెంపుతున్నారా? డే బై డే కోత ఉంటుంది. డే బై డేలో మీకు లేబరు ఇప్పుడు ఒక ఎకరానికి ఎంతమంది అవసరం? డే బై డే అంటే ఫస్ట్ కోత ఉన్నప్పుడు ఒక 50 members పడతారు. తర్వాత కాయను బట్టి రోజుకి 2 members పెరుగుతూ ఉంటారు. లాస్ట్ వచ్చే డోస్కి 5 కోతకి 6 కోతకి వచ్చేసి 15 members 16 members పడతారు. అంటే కోత కాపు బాగా వచ్చింది అంటే దిగుబడి బాగా వచ్చిందంటే 15 ఎకరాకి ఒక 10 మంది 15 మంది దాకా ఎకరాకి అవుతారు. ఫస్ట్ 5 మంది కోత మొదలుకి 5 మంది, పెరిగే కొద్దీ 50 members 60 members పడతారు. కోత మొదటి దశలో తక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మొదటి రోజుల్లో రెండు మూడు కోతలకి తక్కువ మంది అవుతారు. తర్వాతకు వచ్చి లేబర్ ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతారు, ఎక్కువ పంట ఉంటుంది కాబట్టి అని చెప్పి రైతు అయితే చెప్పడం జరిగింది. ఈ పంట వల్ల మీరైతే ప్రజెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదన్నా? నేనైతే ఇంకోటి, ఈ పంట కిరదోస వేసుకోవడం వల్ల కొన్ని నైట్ పూట్లు కూడా రైతుకి చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు అడవి పందులు అంటున్నాము, ఇంకా వెరైటీ జీవాలు ఉన్నాయి కదా, దానివల్ల కూడా సేవ్ అయిపోతున్నాం రైతులము. నైట్ వచ్చి నిద్ర మేలుకోవడము అలాంటివి చేయకుండా ఇవి ఈ కాయను వచ్చేసి అడవి పందులు అంటే మిగతా వేరే జంతువులు తినవు కాబట్టి మీరు రాత్రిపూట వచ్చి అవకాశం కూడా పడుకోవాల్సిన అవసరం లేదు, కావిలి కాయాల్సిన అవసరం లేదు. అందులో మీకు తక్కువ కాలంలో పంట వస్తుంది కాబట్టి ఎక్కువ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. 25 వరకు 15 నుంచి 25 కటింగ్ల వరకు ఈ పంట వస్తుందంట. వచ్చిన ప్రతిసారి తెంపిన ప్రతిసారి మీకు ఎంత వెయిట్ రావచ్చు అన్న ఎకరాకి వచ్చేసి లాస్ట్ మినిమం వచ్చేసి 400 అంటే 4 క్వింటాల వరకు అయితే రోజుకి ఇంత వస్తుందంట. 400 కాదు 1400 సారీ 1400 హైయెస్ట్. అంటే టన్ను 400 kgs. అంటే ఒక రోజు హార్వెస్టింగ్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉంది ఎప్పుడన్నా? ఉంది. ఎంత ఉంటుంది? 16-17 ఉంది. అంటే మనం దాన్ని కోతను బట్టి పేర్కొనే దాన్ని బట్టి 17,000 ఒక హార్వెస్ట్ కి ఒక రోజు వచ్చింది. ఒక రోజు అది ఏంటి 100+ అని ఉంది. 100+ వచ్చేసి మనకి మినిమం 700 kg అంటే 700 kg పెరుక్కొని మళ్ళీ 30+ వచ్చేసి 500, 30- వచ్చేసి 200-250 లోపల వస్తేనే మనకి 17,000 రూపీస్ మిగులుతుంది ఒక కోతలో. ఫస్ట్ గ్రేడ్ ఎక్కువ ఉండాలి. కోతకి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంటుంది? 1 డే, డే బై డే. ఈ రోజు బిగుతాం, రేపు లేదు. మరి ఒక రోజు హార్వెస్ట్ చేసాక డే బై డే చేసిన రోజు ఈ రోజు నీళ్లు పెట్టాలి, వాటర్ పెట్టాలి, రేపు పెరకాల. మళ్ళీ తర్వాత పెరుగుతున్నామంటే దానికి కొద్దిగా CN, ఫిస్టాలు, 319 ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇరిసి పెరుక్కోవాలి. అప్పుడు మనకి కాయ ఊరుతుంది. కేజీకి వచ్చేసి డ్రిప్కి వదిలినప్పుడల్లా CN 4 kgs, ఫిస్టాల్ వచ్చేసి 5 kgs, వచ్చేసి అమోనియం సల్ఫేట్ 5 kg ఎకరాకి. ఇంకోటి పొటాస్ ఉంది, అవి ఒక 5 kg అట్లా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారన్న? నాకు 3 years ఎక్స్పీరియన్స్. 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు కూడా అవకాశం ఉంది కానీ నాకు డ్రిప్ సిస్టమ్ లేక నేను పెట్టుకోవడం లేదు. మా ఫ్రెండ్ వచ్చేసి పెడదాం అంటే కూడా నాకు డ్రిప్ లేని దీంట్లోకి దిగాను. ఈ పంట డ్రిప్ ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. అయితే డ్రిప్ ఉంటే మంచి దిగుబడి వస్తుంది ఈ పంట. ఇప్పుడు 3 years లో మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు పంట పెట్టినారన్న? పోయిన సంవత్సరం వచ్చేసి 15,000 విత్తనాలు అంటే ఎకరన్నర 10 సెంట్లు, ఎకరన్నర కూడా ఎకరా 10 సెంట్లు. ఓకే. ఎకరా 10 సెంట్లలో
నాకు బెనిఫిట్ వచ్చింది 1,10,000 వచ్చింది. ఓకే, ఎకరా 10 సెంట్లలో 1,10,000 ఖర్చులు తీసేసి 1,10,000 ఆదాయం అయితే ఇతనికి వచ్చిందంట, రైతన్నకు వచ్చిందంట. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరంతా కంపేర్ చేయొచ్చు వేరే పంటతో, కానీ ఈ పంట చాలా తక్కువ. 2.5 నెలల నుంచి 3 నెలల్లోనే పంట కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకి డే బై డేనే వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు లేబర్ వస్తే మళ్ళీ ఒక రోజు లేబర్ ఉండరు, మళ్ళీ తర్వాత రోజు లేబర్ ఉంటుంది. అట్లా 15 తెంపుల వరకు వీళ్ళైతే తెంపుతారు. తెంపిన తర్వాత డే బై డేనే ఒక 15 రోజులు రిస్క్ ఫేస్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 2.5 నెలల్లోనే ఈ పంట కంప్లీట్గా అయిపోతుంది. ఈ పంటని సంవత్సరానికి ఎన్నిసార్లు వేయొచ్చు అన్న? అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేదనేది ఏం కాదు. ఇది వర్షం వచ్చిందంటే లేబర్ ప్రాబ్లం ఉంటుంది. అంటే వర్షాకాలంలో ప్రతి ఒక్కరు అంటే ఇట్లా వాటర్ ఉన్న రైతు వేస్తున్నాడు, ప్లస్ వర్షాధారణ వల్ల ఉన్న వాళ్ళు కూడా మెట్ట రైతులు కూడా వేస్తారు. కాబట్టి వాళ్ళకి లేబర్స్ కష్టం వస్తుంది, మనకి లేబర్ కష్టం వచ్చిందంటే కాయ వచ్చేసి లావ్ అవుతుంది, ఏం బెనిఫిట్ ఉండదు. వర్షాలు ఎక్కువైనా అంటే వేస్ట్ అయిపోతున్నాయి. సీజన్లు అయితే బాగా నడుతాం, 2 సీజన్లు అయితే మేలు అనమాట. సంవత్సరానికి 2 సీజన్లు అయితే ఇక్కడ వాళ్ళని ఆడుతున్నారంట. జూన్ నెల నుంచి ఆల్మోస్ట్ జనవరి వరకు ఇక్కడైతే పంట నాడుతున్నారంట. జూన్ నెల స్టార్ట్ అయ్యి జనవరి వరకు. సమ్మర్ సీజన్లో మాత్రమే ఇక్కడ వాళ్ళు పంట అయితే నాటడం లేదు, ఎందుకంటే సమ్మర్ సీజన్లో తట్టుకోదు. అందులో జూన్ నెలలో కూడా కొద్దిగా వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంటుంది. బహుశా ఇంకోటి పోయిన ఇయర్ వచ్చేసి అమౌంట్ కూడా తక్కువ, ఇది కేజీస్. ఈసారి 2 రూపీస్ పెరిగింది కేజీకి 2 రూపీస్. అంటే టన్నుకు వచ్చేసి 20,000. కాబట్టి ఆటోమేటిక్గా పోయిన ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ వస్తాయని నా ఆలోచన. బెనిఫిట్ కూడా ఆలోచన లేదు, వచ్చినాయి. కాబట్టి ఈ పంట రైతుకి వేరే పంటతో కంపేర్ చేస్తే ఈ పంట కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పి, వాళ్ళ ఆదాయానికి ఇంకా వృద్ధి చెందడానికి ఇంకా తోడ్పాటు పడుతుందని చెప్పి ఇక రైతులు చెప్పుకుంటున్నారు. ఇదే ఉద్దేశంతో ఇంత మంచిగా పంట తీసుకుంటూ ఇంత మంచిగా వస్తుంది కాబట్టి మా వంతు ఒక రైతుకి సన్మానం చేద్దామని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యాము. పీకోటకొండ గ్రామంలో మొదటిసారిగా స్టార్ట్ చేసిన రైతు, ఇప్పుడు 20 ఏళ్ళ క్రిందట స్టార్ట్ చేసిన రైతు, ఇప్పుడైతే పెద్ద రైతుకి సన్మానం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇంకొక విషయం, ఒక రైతుకి పెట్టుబడికి ఆలోచన వేరే రైతు పోయి అప్పు అడగాల్సిన అవసరం కూడా లేదు పొలానికి. ఇదే కంపెనీ వచ్చేసి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టుకుంటావో అంత పెట్టుబడి కంపెనీ ఇస్తుంది. ఆ కంపెనీ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళకి మన సరుకు వేసినామో అదంతా పట్టుకున్న తర్వాతనే మనకు డబ్బులు ఇస్తున్నారు. ముందే దానికి ఇంట్రెస్ట్ వేయడం లేదు, ఏం వేయడం లేదు. పక్కన ఫర్టిలైజర్స్లో తెచ్చుకున్న రేటే వేస్తున్నారు, కానీ వేరేది ఎక్కువ రేటు వేయడం లేదు. మనం ఎక్కువ రేటు వేసినప్పుడు కూడా అడిగే హక్కు మనకు ఉంది. అది మాకు బాగా కలిసి వస్తుంది. రైతులకు డబ్బు లేనోడు దీనికి దిగినాడంటే ఆదాయం బాగా పొందుతాడు. ఇక్కడ అది చెప్తా. ఇంకోటి, దీన్ని కోత ఈరోజు పెరిగినాము అంటే మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ఎంతసేపు ఉన్నా నైట్ 12 కానీ 3 కానీ తీసుకుపోయి ఒక్కసారి వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు, వాళ్ళే వేసుకుంటున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మనమైతే ఉండాల్సిన అవసరం లేదు. కంపెనీ మొత్తం లేబర్స్ని బరాయించుకొని తీసుకొని పోతుంది. అన్నీ మొత్తం ఎటువంటి ఖర్చు మనకి ఎంతసేపు ఉన్నా మన పొలంలో ఉన్న ఖర్చు తప్ప బయట ఖర్చు మనకి ఎటువంటిది లేదు. ఏదో మధ్యవర్తి దళారుల ద్వారా కమిషన్ ఎలాంటివి ఉండవు. అందువలన దీనికి నమ్ముకున్నంత ఉంటుంది బెనిఫిట్. లేదు నమ్మలోనికి నాకు రాలేదు ఎత్తేసుకుంటా అంటే వాడు ఎత్తేసుకున్నా వాని దురదృష్టం అంతే రైతుది. ఇంకొక ప్లస్ ఏంటంటే ఈ పంట ద్వారా మనం ఏ పంట వేసినప్పటికీ ఆ పంట పండించేది ఒక ఎత్తు అయితే తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకునేది ఒక ఎత్తు అయిపోతుంది. ఈ పంటకు అలా కాదు. మనం ఎంతైతే పండిస్తామో ఆ పంటను తీసుకెళ్ళి ఎక్కడైతే మార్కెట్ ఎలాగుంటుందో మన ఏ ఊర్లో అయితే మనం స్టార్ట్ చేసామో ఆ ఊర్లో ఒక ప్లేస్లో జల్లడి పట్టేయడం అనేది ఉంటుంది. సొంత ఊర్లోనే, లేదంటే తన పొలం దగ్గరికి ఎక్కువ 2 టన్నులు 3 టన్నులు అంటే తన పొలం దగ్గరికే వచ్చి ఒక బొలోర్లు అంతా హెల్పర్స్ అంతా వచ్చేసి సేవింగ్స్ బట్టి వాళ్ళే తీసుకెళ్తారు.
మన ఊర్లోనే మన కళ్ళ ముందే మనం ఎంతైతే పంట పండించినామో ఆ పంటని జల్లెడి బట్టి వాళ్ళే సైజు డిసైడ్ చేసుకొని వాళ్ళే దాన్ని వెయిట్ చేసుకొని వాళ్ళే మార్కెట్కి తీసుకుపోతారు. మార్కెట్ ఖర్చు కూడా మనకి రూపాయి అయితే వీళ్ళు వేయరు. మనకి ఎంతైతే ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళైతే తీసుకొని ఒక సైజుకి ఎంత అమౌంట్ అయితే డిసైడ్ చేసినారో అంత అమౌంట్ మనకి వెయిట్ చేసుకున్న తర్వాత అంత అమౌంట్ కంపల్సరీ వేస్తారు. ఇంకొకటి ఏ పంటలైనా కూడా మనం విత్తనాలు డబ్బులు పెట్టి ఫర్టిలైజర్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ పంటలు అలా కాదు, విత్తనాలు కంపెనీ తరపు నుంచే వస్తాయి, మందులు కూడా కంపెనీ తరపు నుంచే వస్తాయి. కాబట్టి మనకు ఆర్థికంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనం ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఈ కంపెనీలో ఈ పంటకి ఇన్వెస్ట్మెంట్ అనేది మొదట అవసరం లేదు. కంపెనీ అన్ని భరించి తరువాత మనకి ఏదైతే దిగుబడి వచ్చిందో ఆ దిగుబడి అమౌంట్లో కట్ చేసి కొద్ది వరకు వాళ్ళకి ఎంతైతే అమౌంట్ అయిందో అంత కట్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పంట చాలా మంచిగా తోడ్పాటు పడుతుందని చెప్పి ఇక్కడ రైతులు చెప్పుకుంటున్నారనమాట. ఇప్పుడు రైతు రంగస్వామి ఒక రైతుకైతే సన్మానం చేస్తాడు. ఎందుకు ఇలా మేము దండేస్తున్నామంటే ఇప్పుడు కాలంలో రైతు పరిస్థితి చాలా హీనంగా మారిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే మనం ఎన్నో పంటలు వేస్తుంటాం, ఎన్నో ఖర్చులు చేస్తుంటాం, కానీ మనకు ఆర్థికంగా మాత్రం మనం పండించిన పంటకి రేట్ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి రైతుల్ని చూసి ఇంకా కొంతమంది ప్రోత్సాహంతో మంచిగా ఇలా కొత్త పంటలు పండించుకుంటూ మంచిగా ఉంటారని చెప్పి మేము ఆ విధంగా ఒక చిన్న సన్మానం అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక్క విషయం, నాకు ఈ దోశ అనేది మరపురాంది ఒక సమస్య జరిగిండే. నా మనవరాలకు నేను పెళ్లి ఖాయం చేసిన, నాకు 70,000 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఒక్క నిమిషం మీద ఈ దోశ పంట గురించి నేను ఎన్నడూ మరుపురాని ఒక సమావేశం చెప్తున్నాను. ఎందుకంటే నేను నా మనవరాలకి పెళ్ళి ఖరారు చేసి ముహూర్తం కట్టుకున్నాను. ఆ ముహూర్తం అనేది నాకు ఒక 20-25 రోజులు ఉంది. నాకు ఒక 70,000 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఒక ఆయన, స్వామి నువ్వు ఏదో డబ్బులతో ఇబ్బంది పడినట్టుండవు, దోశ నాటుకోకూడదు అని చెప్పని కొంచెం నాకు సలహా ఇచ్చినాడు. నేను ఆ దోశను నాటుకుంటానే ఆయన ఏం చేసినాడంటే, స్వామి నేను కాల్చిన మళ్ళీ పట్టుకుంటాను, నువ్వు 70,000 తీసుకొని చెప్పి నాకు ఇచ్చినాడు. నాకు 20 రోజులలోనే ఈ దోశ నాటుకునే దానికి నాకు 70,000 రూపాయలు సహాయం వచ్చి నేను అప్పుడు ఆ సంగతి అనేది నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకుండా, అందుకనే నేను ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా నాటుకుంటూనే వస్తాను. నాకు ఎప్పుడైనా కూడా లాభమే పొందినాను, కానీ నేను నష్టపోవడం మాత్రం ఎప్పుడు లేదు. ఇంతకంటే మించి తక్కువ రోజులలో ఏ పంట కూడా చేతికి రాదు. ఎందుకంటే 1వ తారీఖు నాపోతే నాటితే మళ్ళీ మరీ వచ్చే 1వ తారీఖు తెంపు పడుతుంది, మరి 15వ తారీఖు మనకు డబ్బు చేతికి వస్తుంది. కాబట్టి ఈ పంటలు వేసుకోవడంలో చాలా ఆనందమే, ఎవరికి కూడా సంఘటన అనేది లేదు. కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇది చాలా మంచి పంట, మంచి దిగుబడి కూడా. అది కూరగాయలతో పోల్చుకుంటే టమోటా పండ్లు పీక్కుంటే హమాలీకి ఖర్చు ఉంది, ఆటోకు ఖర్చు ఉంది, లేబర్కు ఖర్చు ఉంది, మందుకు ఖర్చు ఉంది. అన్ని రకాలుగా దానికి మనం సరైన పద్ధతిలో నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఇంకోటి చేసి స్ప్రే చేసుకోలేను. కాబట్టి ఈ పంటకైతే మాత్రం అన్ని రకాలుగా కంపెనీ వారు ఫర్టిలైజర్స్ అయితేనేమి, లిక్విడ్ మందులు అయితేనేమి, ఏంటివైనా కానీ మనకు సకాలంలో ఏ టయానికి కాల్చింటే ఆ టయానికి ఇచ్చి మనకు సహకరించి వాళ్ళు పంట పండినికే వాళ్ళే కారణం అని చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏదైనా వస్తువు కుదబెడితే కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆ టమాటా నాటుకుంటాం, మిరపకాయ నాటుకుంటాం. నేనైతే పోయినసారి మిరపకాయ నాటితే 3 రూపాయలు కిలో అమ్మింది. మరి నేనేం చెప్పుకోవాలంగా? ఈ సంవత్సరం టమాటా అంటే అసలు 10 రూపాయలు రాలేదు. నేను నాది అయిపోతేనే రేట్ అయితే పెరిగింది. ఏదో బాగుపడినారు. ఇది అట్లా కాదు, అగ్రమెంట్ రేటు. ఖచ్చితంగా బాగుపడేదానికే దావ దొరుకుతుంది, కానీ చెడిపోయేదానికి మాత్రం ఎటువంటి విషయాలు లేవు. చేతనైనోడు ఏదైనా చేసుకుంటాడు, చేతగానోడు ఎక్కడ చేతగానోడే. కాబట్టి ఈ పంట వేసుకుంటే ఎవరికైనా నష్టం లేదు. మాది ఏనుగుమర్రి, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లా. మేము ఏబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ₹1 కిలో కా నుంచి ₹7 కూడా 100+ ₹7 ఆటి నుంచి కూడా మేము వచ్చినాము. మేము ఎప్పుడు కూడా
ఈ సంవత్సరం లేదనకుండా కనీసం ఎకరన్నా పెట్టుకుంటాం మేము. ఎందుకంటే మాకు అన్ని పంటలకు ఇదే పెట్టుబడి, మాకు ఈ డబ్బులే మాకు వేరే పంటలకు కూడా ఇదే నడుపుతుంది. కాబట్టి మేము అన్ని రకాలుగా దీని మీద ఎవరైనా ఆధారపడవచ్చు. ఈ పంట వచ్చిన దానికి చాలా మాకు మంచి జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక పాయింట్, రైతు నాకు వాటర్ బోర్ వేసినప్పుడు పొలాల్లో వాటర్ తక్కువ ఉన్నాయి, ఇంచున్నర ఉన్నాయి, అవి రావడం లేదనే బదులు ఒక రైతు వచ్చేసి 2 ఎకరాలు 3 ఎకరాలు 2 ఇంచులు పడితే 4 ఎకరాలు పండియాలని చూస్తాడు. ఒక ఇంచుతోనే దీన్ని 4 ఎకరాలు పండియచ్చు. అది ఎలా అంటే 1 ఎకరా ఇంచు నీళ్ళు ఉన్నప్పుడు 1 ఎకరా కానీ ఎకరన్నర కానీ ముందు అక్టోబర్లో నాటినాడంటే అది వచ్చేసి 60 డేస్కి అయిపోతుంది, అంటే నవంబర్ డిసెంబర్కి అయిపోతుంది. మళ్ళీ 2 ఎకరాలు డిసెంబర్లో నాటుకున్నాడంటే మళ్ళీ మార్చికల్ అయిపోతుంది, అంటే 1 ఇంచుతోనే 4 ఎకరాలు పండించుకోగలడు. డ్రిప్ వచ్చింది కదా, అది ఒక డ్రిప్ సిస్టమ్ ద్వారా అది ప్లస్ పాయింట్ అవుతాడు రైతు. నాకు 1 ఇంచు పడినాయి, నాకు స్ప్రింక్లర్లు ఎగరవు, నేను వేరుశనగ వేసుకుంటే రాదు అనే ఆలోచన కూడా లేదు. బోర్ మోటార్ తెచ్చుకొని దించుకొని అన్నీ చేసుకున్నామంటే మనం పెట్టిన ₹1,00,000 మళ్ళీ ఒకటే సంవత్సరంలో తీసేసుకోవచ్చు దీని ద్వారా. అది రైతు కూడా ప్లస్ పాయింట్. ఇప్పుడు మీరు గమనిస్తున్నది వచ్చేసి రైతు వారి పాస్బుక్ అనమాట. మనం ఈవినింగ్ టైంలో ఏదైతే మన క్రాప్ని తెంపుకొని అక్కడికి తీసుకెళ్తామో వాళ్ళు కాట పట్టిన తర్వాత మనకు ఏ గ్రేడ్ ఎంత కాట ఎంత వెయిట్ వచ్చిందనేది ఒక పాస్బుక్ ఇచ్చి అందులో ఎంటర్ చేస్తుంటారు అనమాట. డే బై డే మీరు చూడొచ్చు, ఇందులో డేట్తో సహా కనిపిస్తుంది. ఒక రోజు మార్చి ఓ రోజు అలా 22 రోజులు అయితే ఇతను క్రాప్ని అయితే తీయడం జరిగింది. ఇతను ఎకరా పొలం కూడా ఉండదు, ఇతనిది ఎకరా కంటే తక్కువనే ఉంటుంది. మంచిగా తీసే పంట ఎవరైతే మంచిగా తీసే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి పంట అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్వాంటిటీ చూస్తే మీరు గమనించవచ్చు, 100+ వచ్చేసి అప్పుడు రేటు, అంటే ఏదైతే ఇది జనవరి వరకు, జనవరి 24 వరకు, అంటే 24 సంవత్సరం జనవరి డేట్ వరకు రేట్ వచ్చేసి 100+ వచ్చేసి ₹28 అయితే ఉంది. అలానే 30+ వచ్చేసి ₹13 ఉంది. అలానే 30- వచ్చేసి ₹4 ఉంది. ప్రజెంట్ ఈ రేట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. 100+ వచ్చేసి ₹30 అయింది. 30+ వచ్చేసి ₹15 అయింది. అలానే 30- వచ్చేసి ₹5 అయింది. అలా ప్రజెంట్ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈ రేట్ వారీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇతనికి చాలా అమౌంట్ అయితే రావడం జరిగింది. 1 ఎకరం లోపలే ఇతను దానికి తగ్గ శ్రమ కూడా పాటించాడనమాట. మంచిగా మందులు వేయడం జరిగింది. ప్రతిదీ కూడా పంటని నీట్గా చూసుకున్నాడు కాబట్టి ఇతనికి ఈ పంట రావడం జరిగింది. ప్రతి నేలలో కూడా ఈ పంట పండదు. నల్ల భూములలో అయితే అస్సలు పండదు. మ్యాక్సిమం ఎర్ర నేలలు, ఇసుక నేలలు ఇలాంటి వాటిలోనే ఈ పంట పండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఈ పంట గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రైతు మొదటిసారిగా కర్నూలు డిస్ట్రిక్ట్కి పరిచయం చేసిన రైతు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతుకి కాల్ చేసి మీరు డీటెయిల్గా కనుక్కోవచ్చు.